ఈ రోజుల్లో చాలామంది మన ఇండియాలో ఉంటే ఓవర్గా లావుగా ఉంటున్నారు, లేకపోతే బాగా బక్కపలచగా ఉంటున్నారు. కానీ మంచి కండపుష్టి ఉండటం లేదు చాలామందిలో. అయితే ఈ కండపుష్టి ఉండటం అనేది చాలా ముఖ్యం. అంటే ఈ మజిల్ స్ట్రెంత్ అనేది ఉంటే అప్పుడు నీరసం నిస్సత్వం రాకుండా ఉంటాయి. ఇంతకీ ఈ కండపుష్టిని ఎలా పెంచుకోవాలి? అసలు ఈ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఇలాంటి వాటి గురించి వింటూ ఉంటాం కదా. దేని అవసరం ఎంత ఉంటుంది, ఏది ఎలా తీసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని, అలాగే ఈ ప్రోటీన్స్ని పెంచేటటువంటి ఆయుర్వేద ఔషధాలని, ఈ మొత్తం వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం ఆహారం తింటూ ఉంటాం. అయితే ఇలాంటి ఈ భోజనం పళ్ళెంలో అసలు ఏమేమి ఉండాలి అంటే సంతులిత ఆహారం లేదా సమతల ఆహారం అంటే ఏమిటి, షడ్రసోపేతమైనటువంటి ఆహారం అని వింటూ ఉంటాం కదా, ఏమిటది? రోజుకి ఏ పదార్థాలు ఎంతెంత తినాలి, ముఖ్యంగా ప్రోటీన్ ఎలా తినాలి, ఎంత తినాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఈ మధ్య గణాంకాలు పరిశీలిస్తే నోట మాట రాదు. మీకు తెలుసో లేదో, మన దేశంలో ప్రతి 6గురిలో ఒకళ్ళు వయసుకి తగినటువంటి బరువు ఉండటం లేదు. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇలాంటివి ఎన్నో ఈ సర్వేలు నిర్వహించినటువంటి అధ్యయనాలలో ఇది తేలింది, ఈ గణాంకాలు అనేవి. ఇక్కడ ఇంకొక మరీ భయంకరమైన విషయం ఏంటంటే 5 ఏళ్లలోపు పిల్లల్లో అయితే ప్రతి 3లో ఒకళ్ళు ఉండాల్సినటువంటి బరువు ఉండటం లేదు. ఎత్తుకు తగ్గ బరువు కూడా ఉండటం లేదు. ఇది ఇంకా ట్రాజడీ, చాలా భయంకరమైనటువంటి విషయం. ఉండాల్సిన డిజైర్డ్ వెయిట్ ఉండటం లేదు, హైట్ కూడా ఉండటం లేదు, తగ్గిపోతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే సరైన ఆహారం తీసుకోకపోవటం. ఇక విటమిన్లు, మినరల్స్, వీటి లోపాలు సరే మామూలుగా ఏదో దిగువ ఆదాయ వర్గంలో ఉండే వాళ్ళకంటే ఈ లోపాలు ఉన్నాయనుకోవచ్చు. కానీ ఈ ఎఫ్లూయెంట్ సొసైటీలో కూడా ఇలాంటి లోపాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ఆహారం మీద అవగాహన లేకపోవటం. ప్రతి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, కనీసం ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు ఒక మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. ఇక పెద్దవాళ్ళలో ఉండాల్సినటువంటి ఆ బరువు కంటే ఎక్కువ ఉంటున్నారు, అంటే ఊబకాయం. ఇది ప్రతి 3లో ఒకళ్ళకు ఉంటుంది. మరీ మెయిన్గా ఈ ఊబకాయం కూడా ఈ పొట్ట, అంటే బాణపొట్ట అంటారే, పొట్ట చుట్టుకొలత చాలా ముఖ్యం. ఈ పొట్ట చుట్టుకొలత చాలా ఎక్కువగా ఉంది, అంటే దాదాపుగా 50% ఉంది. అంటే ప్రతి 100 మందిలో 50 మందికి పొట్ట చుట్టుకొలత చాలా ఎక్కువగా ఉంది. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోయి కనిపిస్తుంది. దానివల్ల ఈ హార్ట్ డిసీజెస్ రిస్క్ పెరుగుతూ ఉంది. ఇక పిల్లల విషయానికి వస్తే సరైన పోషకాహారం అందకపోవటం, అలాగే పెద్దవాళ్ళేమో సమతుల ఆహారం తీసుకోకపోవటం, వీటి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అసలు మనం తినేటటువంటి ఆహారం బ్యాలెన్స్డా కాదా, అంటే సమతులమైందా కాదా, ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా అత్యంత కీలకమైనటువంటి విషయం. అంటే ఈ సమతుల ఆహారం బ్యాలెన్స్ డైట్ అంటున్నాం కదా, అంటే ఏమిటి, దీన్ని మామూలు పరిభాషలో ఎలా అర్థం చేసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, సమతుల ఆహారం అంటే ఒక బ్యాలెన్స్ అనే అర్థం. అంటే ఏది ఎక్కువ కాకూడదు, అతి సర్వత్రా వర్జయేత్, అన్ని సమంగా ఉండాలి. దీనికి మన మహర్షిలో చెప్పిన ఒక చక్కని కిటికీ ఏంటంటే షడ్రసాలు ఉండేలాగా చూసుకోవాలి. అంటే మధురామ్ల, లవణ, కటుతిక్త, కషాయ రసాలు అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలి, ఇదొకటి. అలాగే అన్ని ఆహార పదార్థాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే శరీరానికి అవసరమైనటువంటి ఈ పోషకాలు సరైన మోతాదులో అందేలాగా రకరకాల పదార్థాలని మనం ఆహారంలో భాగం చేసుకోవాలి. అంటే మోడర్న్గా చెప్పాల్సి వస్తే బట్ వీటిలో మ్యాక్రోన్యూట్రియంట్స్ అని ఉంటాయి, అంటే ఎక్కువ సైజు కలిగినవి. అలాగే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ఇంకా ప్రోటీన్స్, ఇంకా ఫ్యాట్లు, ఇవన్నీ కూడా సరైన శాతంలో ఉండేలాగా మనం చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో మనం తీసుకునేటువంటి ధాన్యాలు అంటే ఏమిటి, బియ్యం, గోధుమలు, ఇంకా చిరుధాన్యాలు అంటే మిలెట్స్, వీటి నుంచి మనకి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి అందుతూ ఉంటాయి. వీటిలో చాలా తక్కువ మోతాదులో ప్రోటీన్ ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ గింజలలో వీటిలలో కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఉంటుంది తప్పితే ప్రోటీన్ ఎక్కువ ఉండదు, తక్కువ మోతాదులో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఈ ప్రోటీన్ మనకి అవసరం. అయితే ఈ ప్రోటీన్ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటి అంటే యానిమల్ ఆరిజిన్, అంటే జంతువుల నుంచి వచ్చేటటువంటి యానిమల్ ప్రోటీన్. రెండోది మొక్కల నుంచి వచ్చేటువంటి ప్లాంట్ ప్రోటీన్, అంటే యానిమల్ ప్రోటీన్, ప్లాంట్ ప్రోటీన్. ఇక్కడ కీలకమైన విషయం, ఈ 2 రకాలలో
ఈ జంతువుల నుంచి వచ్చేటటువంటి యానిమల్ ప్రోటీన్ అనేది నాణ్యత పరంగా కొంచెం ఉన్నతమైంది. అంటే క్వాలిటీ ప్రోటీన్ అనేది యానిమల్ ప్రోటీన్ నుంచే మనకి అందుతుంది. ఎందుకంటే వాటిలో మనకు కావాల్సినటువంటి అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇక ప్రోటీన్ కింద మనం చెప్పుకునే పప్పులు, వేరుశనగలు, బఠానీలు, బీన్స్, వీటిలో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. అయితే వీటిలో కార్బోహైడ్రేట్ కూడా కలిసి ఉంటుంది. ఇక ఇక్కడ ఇంకొక విషయం ప్రోటీన్స్కి సంబంధించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా ప్రోటీన్స్ అనేవి ఏమిటి అంటే ఒక 20 రకాల అమైనో యాసిడ్స్ తోటి తయారవుతాయి. ఈ 20 రకాలలో 11 రకాల అమైనో యాసిడ్స్ ఎలాంటి ఆహారం తీసుకున్నా మన శరీరం తయారు చేసుకోగలుగుతుంది. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఒకటి ఉంది. మిగిలిన 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయే, ఇవి మన శరీరం వీటిని తయారు చేసుకోలేదు. కానీ వీటిని ఎసెన్షియల్ అంటే చాలా అవసరమైన అమైనో యాసిడ్స్ అంటారు. కాబట్టి ఈ 9 రకాల అమైనో యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని ఖచ్చితంగా మనం ఆహారంలో ఉండేలాగా చూసుకోలేదు, ఎందుకంటే మన శరీరం వాటిని తయారు చేసుకోలేదు. అయితే ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ట్రాజడీ అనుకోవాలో అన్ఫార్చునేట్ అనుకోవాలో, ఈ 9 రకాల అమైనో యాసిడ్స్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి జంతువుల నుంచి వచ్చేటటువంటి ప్రోటీన్స్లో ఉంటాయి. అయితే మొక్కల నుంచి వచ్చేటటువంటి ప్రోటీన్స్లో కూడా ఉంటాయి, కానీ అన్నీ ఒకే పదార్థంలో ఉండవు. కానీ జంతు మాంసాలు అన్నీ ఒకే మాంసంలో ఉంటాయి. ఈ వీటిల్లో మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్స్లలో ఈ 9 రకాలు ఒకే మొక్క నుంచి వచ్చేటువంటి పదార్థాలలో ఉండవు. అది ట్రాజడీ. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక 100 గ్రాములు చికెన్ తిన్నారనుకోండి, మీకు అమైనో యాసిడ్స్ వస్తాయి కదా. అదే 100 గ్రాముల మినపప్పులు అవన్నీ ఉండవు. కేవలం ఈ మొక్కల తాలూకు పుత్తల మీద ఆధారపడే వాళ్ళని వేగాన్స్ అంటారు. ఈ వేగాన్స్కి వేగాన్ డైట్ తీసుకునే వాళ్ళకి అన్ని రకాల అమైనో యాసిడ్స్ అందవు. అందాలంటే ఏం చేయాలి అంటే, అనేక రకాల పప్పు దినుసులు, అనేక రకాల ధాన్యాలు, అనేక రకాల గింజలు అంటే బాదం, పల్లీలు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదో కందిపప్పు తిని ఊరుకుంటూ ఉంటారు చాలామంది, లేకపోతే ఒక పర్టికులర్గా బీరకాయ కూర తిని ఊరుకుంటారు. కానీ ట్రాజడీ ఏంటంటే ఆ ఒక్కదాంతో అందవు. అది చెప్పదలుచుకుంది. అంటే గుడ్లు, చికెన్, మటన్, చేపలు, సముద్రపు జలచరాల మాంసం, ఇలాంటివే కాకుండా పాల ఉత్పత్తులు, ఇవన్నీ కూడా నిజానికి జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహారం కిందనే మనం చెబుతాం. అదృష్టవశాత్తు ఏంటంటే వేగాన్స్ కూడా పాల ఉత్పత్తులు తీసుకుంటారు. అంటే గుడ్లు, చికెను, మటను, చేపలు తీసుకోకపోయినప్పటికీ కూడా కనీసం పాల ఉత్పత్తులు తీసుకుంటారు. కాబట్టి అవి జంతువుల నుంచి వచ్చేటటువంటి ప్రోడక్ట్సే కాబట్టి కొంతవరకు వీటి ద్వారా ఈ ప్రోటీన్ అనేది అందుతుంది. గుడ్లు పుష్కలంగా మనం గుడ్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఒక పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు ప్రోటీన్స్కి. కాబట్టి గుడ్లు అనేవి ప్రోటీన్ దొరికేటటువంటి ఒక మంచి ఆహారం. ఈ ప్రోటీన్ అంతటినీ కూడా మన శరీరం ఉపయోగించుకోగలుగుతుంది గుడ్లు ద్వారా వచ్చేటటువంటి ప్రోటీన్ని. మిగిలిన ఏ ఆహార పదార్థాల్లో ఉండే ప్రోటీన్ కూడా ఇలాగా 100% బయో అవైలబిలిటీని మనకి ఇవ్వదు. అంటే గుడ్డు ద్వారా లభించినటువంటి ప్రోటీన్ అనేది పూర్తిగా అబ్జర్వ్ అవుతుంది, మిగతా ఫుడ్ల ద్వారా అలాగే అబ్జర్వ్ కాబట్టి గుడ్డు తినడం అనేది శ్రేయస్కరం, ఈవెన్ వెజిటేరియన్స్ కూడా. ఇక మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆహార పదార్థాల్లో కినోవా, సోయా నుంచి వచ్చేటటువంటి ప్రోటీన్లని ఒక రకంగా సంపూర్ణమైనటువంటి ప్రోటీన్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఇదేమిటంటే, సరిపడా ఈ ప్రోటీన్లు అనేవి మనం తింటున్నామా అంటే, ఇక్కడ కీలకమైన విషయం ఒకటి ఉంది. మామూలుగా ఈ ప్రోటీన్స్ తర్వాత ఈ కార్బోహైడ్రేట్స్, ఈ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా ఈక్వల్గా మనం తింటున్నామా లేదా అనేది ముఖ్యం. అయితే అతి ముఖ్యమైనది ఏంటంటే సరిపడా ప్రోటీన్స్ని వీటిని మనం తింటున్నామా అనేది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మనకి రోజుకి ఎంత ప్రోటీన్ అవసరం అనేది మన ఏజ్, అలాగే లింగం అంటే మేలా ఫిమేలా, ఇంకా బరువు, మనం చేసేటువంటి పనులు, వీటిపైన ఆధారపడి ఉంటుంది. శారీరక శ్రమ తక్కువగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి వాళ్ళ బరువును బట్టి కేజీకి 0.8 గ్రాముల నుంచి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది అవసరం. రోజులో 7 నుంచి 8 గంటలు కూర్చొని పనిచేసే వాళ్ళకి, ఒక 60 కిలోల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, కూర్చొని పనిచేసే వ్యక్తి దాదాపు 7 to 8 అవర్స్ పనిచేస్తున్నాడు అనుకోండి, అలాంటి ఆ వ్యక్తికి రోజుకి 48 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అవసరం. దీన్ని మనం సింపుల్గా చెప్పాల్సి వస్తే, సపోజ్ మీరు ఒక 60 కిలోలు ఉన్నారనుకోండి, 60 గ్రాములు అవసరం. 50 కిలోలు ఉన్నారనుకోండి, 50 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇలా సింపుల్గా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. రోజుకి కనీసం 1 గంట సేపు ఎక్సర్సైజ్, నడవటం లేదా నిల్చొని పనిచేసేవాళ్ళు, అలాగే బరువులు ఎత్తే వాళ్ళకి రోజుకి 60 నుంచి కాస్త ఎక్కువ ప్రోటీన్ అవసరం. అంటే 72 గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం.
ఇక గర్భిణీలు బాలింతలకి రోజుకి 10 నుంచి 15 గ్రాములు అదనపు ప్రోటీన్ అనేది అవసరం. ఇది ఈ వెయిట్ని బట్టే కాకుండా అడిషనల్గా ఒక 10 to 15 గ్రామ్స్ అదనంగా ఈ ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. శరీరంలో ఈ ప్రోటీన్స్ పాత్ర ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ప్రోటీన్లు మన శరీరంలో చాలా రకాల పనులు చేస్తాయి. అంటే కండరాల పెరుగుదలకి, రోగనిరోధక శక్తిని బాగా ఆప్టిమంగా పనిచేయించడానికి, కణాలు దెబ్బతిన్నప్పుడు రిపేర్ చేసుకోవటానికి, రకరకాల ఎంజైమ్ల తయారీకి, హార్మోన్స్ తయారీకి, వీటన్నిటికీ కూడా ఈ ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, లేదా ఏదైనా ఆపరేషన్ జరిగిందనుకోండి, లేదా ఏదైనా పుండు అయిందనుకోండి, అలాంటివి మానాలంటే సరిపడా ప్రోటీన్ కావాలి. ఆ పుండు పడ్డప్పుడు అమ్మో చీము పడుతుందని చాలామంది పప్పులు మానేస్తారు, కానీ ఆ ప్రోటీన్ అవసరం. చర్మంలో, జుట్టులో, గోళ్ళలో కూడా ప్రోటీన్ ఉంటుంది, మీకు తెలుసో లేదో. ఆహారం జీర్ణం అవడానికి ఉపయోగపడే ఎంజైమ్స్, ఇన్సులిన్, ఇంకా గ్రోత్ హార్మోన్, ఇంకా గ్లూకగాన్ లాంటి హార్మోన్లు కూడా ప్రాథమికంగా ఈ ప్రోటీన్లతోటే తయారవుతాయి. రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేసేటువంటి హిమోగ్లోబిన్ కూడా నిజానికి ఒక ప్రోటీనే. శరీరంలో ఆ నీటి సమతుల్యత అంటే వాటర్ బ్యాలెన్స్కి ఈ ప్రోటీన్ అనేది కావాలి. తక్కువ ప్రోటీన్లు తీసుకునే వాళ్ళ శరీరంలో నీరు నిలిచిపోయి వాపు కనిపిస్తూ ఉంటుంది. శరీరానికి ప్రోటీన్ తగిన మోతాదులో అందలేదనుకోండి, కణాల రిపేర్ అనేది సరిగ్గా జరగదు. మన శరీరంలో ఎంజైమ్స్, హార్మోన్లు ఇవన్నీ కూడా ప్రోటీన్ లేమి ఉంటే సరిగ్గా పనిచేయవు. అంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో అనేక రకాల రోగాల బారిన పడాల్సి వస్తుంది. అందుకే మీరు గమనించారు లేదా, బాగా ఎక్స్ట్రీమ్ డైటింగ్ చేసే వాళ్ళకి, ఈవెన్ ప్రోటీన్ కూడా రెస్ట్రిక్ట్ చేసే వాళ్ళకి చీటికి మాటికి జలుబులు ఇలాంటివన్నీ దాడి చేస్తూ ఉంటాయి. ఆహారంలో ప్రోటీన్ చాలా తక్కువగా ఉండేటటువంటి కొన్ని 2 మెయిన్ కండిషన్స్ ఉన్నాయి. అంటే ప్రోటీన్ బాగా తక్కువ తీసుకున్నప్పుడు మన ఇండియన్స్లో ఈ కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి మరాస్మస్, అలాగే రెండోది క్వాషియార్కర్. ఈ సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. రోజువారీ ఆహారంలో శక్తినిచ్చే ధాన్యాలు, కొవ్వు పదార్థాలు ఇవి లేకపోతే కండరాల్లో ఉండేటువంటి ప్రోటీన్స్ని శరీరం వాడేసుకుంటుంది, వినియోగించుకుంటుంది. అందుకే ఇంతకుముందు ఆఫ్రికాలో ఆ ధాన్యం, దుంపలు, మొక్కజొన్నలు వీటిపైనే ఆధారపడినటువంటి ఆ పిల్లల్లో, చిన్నపిల్లలలో క్వాషియార్కర్ బారిన పడ్డారు. చాలామంది చనిపోయారు కూడా. అంటే వాళ్ళ శరీరం అంతా వాచిపోయి, నీరు చేరి, లివర్ పెద్దగా అయిపోయి, కండరాలు చిక్కిపోయి కనిపించేవాడు. కాబట్టి మన దేశంలో కూడా ఇలాంటి పెద్ద పెద్ద పొట్టలు ఉండేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు. అంటే సరైన ఆహారం అనేది తీసుకొని బిలో పావర్టీ లైన్లో ఉండే చాలామంది పిల్లల్లో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి. ఈ ప్రోటీన్లు అనేవి సరిగ్గా అందకపోతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే అనేక సమస్యలు వస్తాయి. రోజుకి కనీసం చెప్పుకున్నాం కదా, ఆ వెయిట్ని బట్టి 50 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అనేది అవసరం. అంత తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. అంటే ఈ భావన కలిగించేటువంటి లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. లేకపోతే కడుపు నిండటం కోసం మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం అవసరానికి మించి తినాల్సి వస్తుంది. దీంతో ఆ ఊబకాయం బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. మన ఇండియాలో చాలా తరచుగా కనిపించే సమస్య ఏంటంటే, మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చూస్తూ ఉంటాం, లివర్ పెరగటం, ఫ్యాటీ లివర్. పేషెంట్స్ ఆశ్చర్యపోతూ ఉంటారు, అదేం డాక్టర్ గారు నేను ఆల్కహాల్ తీసుకుని కదా నాకు ఎందుకు పెరిగిందని. ఆల్కహాల్ తీసుకోకపోయినా పెరుగుతుంది. దాన్ని నాష్ అంటారు, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కీలకమైన విషయం ఉంది. ఏంటంటే మద్యం తాగే అలవాటు లేని వాళ్ళలో లివర్లో కొవ్వు చేరటానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఆహారంలో సరైన మోతాదులో ప్రోటీన్స్ లేకపోవటం, అలాగే కార్బోహైడ్రేట్ని ఎక్కువగా తీసుకోవటం అంటే పిండి పదార్థాలని, అలాగే ఫ్యాట్స్ ఉండేటువంటి నూనె ఎక్కువగా వాడటం. కాబట్టి ప్రోటీన్లు సరిపడా తినలేదనుకోండి, అప్పుడు ఈ ఫ్యాటీ లివర్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి సరైన మొత్తాల్లో ప్రోటీన్ తినాలి. మొత్తంలో అంటే ఎంత చెప్పుకున్నట్టుగా మీరు 60 కిలోలు ఉంటే కనీసం 60 గ్రాములు తినాలి. అలాగే ఇంకొకటి, ప్రోటీన్లు సరిపడా తినలేదనుకోండి, ఆడపిల్లలు ఆలస్యంగా రజస్వలు అవుతారు. ఇది కూడా ఒక రిస్క్. అలాగే తగినంత బరువు, ఎత్తు కూడా ఉండరు, ఛాతీ ఇలాంటివన్నీ పెరగవు. ఇక చర్మం పొడిబారటం, చర్మం పుట్టుగా రాలుతూ ఉండటం, గోళ్ళు పెలుసుగా మారటం, పుండ్లు ఒకవేళ పడితే తగ్గకపోవటం, ఇవన్నీ కూడా ప్రోటీన్ లోపం వల్లనే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అసలు ఒరిజినల్గా మన భారతీయ సాంప్రదాయ అలవాట్లలో ఆహారం అనేది సమతుల్యంగా ఉండేది. అన్నీ తినేవాళ్ళం మనం. అంటే రకరకాల ప్రోటీన్లు, ఫైబర్లు, తర్వాత ధాన్యం, పప్పులు, కూరగాయలు ఇలాంటివన్నీ ఉండేవి. కానీ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత, వైట్ రెవల్యూషన్ లాంటివి వచ్చిన తర్వాత ఈ మైదా, చక్కెర, గోధుమ పిండి, బియ్యంతో చేసేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ సూపర్ బజార్లో నిండిపోయాయి.
దాన్నే ఏదో గొప్ప ఫుడ్ అనుకొని తెచ్చేసుకొని తింటూ ఉన్నారు చాలామంది. దీంతో ఈ ప్రోటీన్లు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అయితే మరి ఈ ప్రోటీన్ అనేది ఎవరైనా ఎంతైనా తినొచ్చా అంటే ఒకే ఒక ఎక్సెప్షన్ ఉంది, కిడ్నీలు. అంటే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా మామూలుగా తినొచ్చు. ఇక్కడ మన హైదరాబాద్కి సంబంధించినటువంటి NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అనేక అధ్యయనాలు చేసింది. దాని ప్రకారంగా మన భోజన పళ్ళెంలో ఆ పళ్ళాన్ని మనం దాదాపు సగభాగం కేవలం కూరగాయలు పండ్లతో నింపాలి. అలాగే పావు భాగం కంటే కొంచెం ఎక్కువగా అంటే 25 to 30% ధాన్యంతో నింపాలి. అంటే ధాన్యం, చిరుధాన్యాలు ఇలాగా. ఇక మిగిలిన భాగం ఉంటుంది కదా, అది మాంసకృత్తులతో నింపాలి. అంటే మాంసకృత్తులు అంటే ఏమిటి? పప్పులు, మాంసం, నట్స్, కొవ్వు పదార్థాలు ఇవి ఉండాలి. ఇది స్థూలంగా లెక్క. రోజులో కనీసం 5 నుంచి 7 రకాల ఆహార పదార్థాలని ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉంటుంది. ఏదో ఒకటి రకం తినటం కాదు. ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, పల్లీలు, పళ్ళు, పాలు, పాల పదార్థాలు, దుంపలు, ఆఖరికి నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసం, వీటిలో కనీసం 5 నుంచి 7 రకాల రోజువారీ ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఇదేదో డబ్బున్న వాళ్ళు తినాల్సినటువంటి ఆహారం అనుకోవటానికి లేదు. అన్ని రకాలు చేర్చుకోవాలి అంతే. అన్నీ ఏదో ఒకటి తినే బదులుగా 4 మీద ఫోకస్ పెట్టాలి. కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం ప్రోటీన్ మోతాదు గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళందరూ కూడా ప్రోటీన్స్ని యథేచ్ఛగా తీసుకోవచ్చు. అలాగే కొంతమంది అడుగుతూ ఉంటారు, జిమ్కి వెళ్ళేటప్పుడు ప్రోటీన్ అది తీసుకోవచ్చా, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వే ప్రోటీన్ తీసుకోవచ్చా డాక్టర్ గారు అని. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, కిడ్నీల మీద లోడ్ పడినంత వరకు ఇబ్బంది ఉండదు, కానీ దాన్ని చూసుకోవాలి కిడ్నీ పనితీరు ఎలా ఉంది అనేది. అథ్లెటిక్స్ ఆడేటప్పుడు, అలాగే జిమ్ ట్రైనర్లు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రోజువారీ ఆహారంతో వచ్చేటటువంటి ప్రోటీన్ సరిపోదు కాబట్టి ఈ వే ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటూ ఉంటారు. అయితే అది అదనంగా కిడ్నీ మీద లోడ్ కలగజేస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఇక ఇడ్లీ, దోశ ఇలాంటి పిండిలో మీకు ప్రోటీన్ అందాలంటే అందదు. కాబట్టి ఆ పిండిలో రవ్వ, బియ్యం శాతం తగ్గించి పప్పు శాతం పెంచండి. ఇక బియ్యం, గోధుమలు ఉండేటువంటి అల్పాహారాలు తగ్గించండి, పప్పులు ఉండేటువంటి అల్పాహారాలు తీసుకోండి. అంటే ఏమిటి? ఉదాహరణకు పోహా బదులుగా మీరు పెసరట్టు తీసుకోవచ్చు. ఇలా పప్పులతో తయారైనటువంటి ఆహారాలు తినాలి. రోజు అల్పాహారంలో 1 లేదా 2 ఉడకబెట్టినటువంటి గుడ్లను తప్పకుండా చేర్చుకోవాలి. రోజు గుడ్లు తింటే అమ్మో కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతూ ఉంటారు. కానీ మీరు మామూలుగా యాక్టివ్గా ఉన్న లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు, వర్క్ చేసేటప్పుడు ఇది మీకు ఎక్కువ కాదు. కనీసం 2 రోజులకు ఒక గుడ్డు అన్నా తినండి. అయితే సంపూర్ణమైనటువంటి ప్రోటీన్స్ కింద మనం చెప్పుకునే మాంసం కానీ, సోయా, పనీర్, అయితే వీటితో రిస్క్ ఏమిటంటే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ అనే వస్తాయి. అంటే వాయువులు విడుదలవుతూ ఉంటాయి. అది పర్యావరణానికి కాస్త నష్టం. కాబట్టి భూమికి, పర్యావరణానికి అతి తక్కువ నష్టం చేసేటటువంటి ఆల్టర్నేటివ్ ఫుడ్స్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మళ్ళీ మొదటికే వస్తున్నాం. సరే ప్రోటీన్స్ అనుకుంటున్నా, సరే మరి ఏం తినొచ్చు, ఎంత తినొచ్చు, ఇది తెలుసుకోవాలి. శరీరానికి సరిపడా ప్రోటీన్ల కోసం నెలకి 2 వ్యక్తులకి అన్ని రకాల పప్పులు కలిపి కనీసం 5 కిలోలు సరిపోవాలి. ఇది లెక్క. అంటే ప్రోటీన్ల కోసం నెలకి, ఒకవేళ మీ ఇంట్లో 2 ఉన్నారనుకోండి, 2కి కలిపి అన్ని రకాల పప్పులు కలుపుకొని 5 కిలోల వరకు మీకు సరిపోవాలి. అంటే ఒక 5 కిలోస్ ప్రోటీన్ అంటే ఈ పప్పులు మీరు తెచ్చుకోవాలి. ఆ పప్పు శనగపప్పు అవసరం లేదు, లేకపోతే కందిపప్పు అవసరం లేదు, అన్ని రకాలు కలిపి. ఇక మాంసం తినేవాళ్ళు అనుకోండి, రోజుకి 70 నుంచి 100 గ్రాముల చికెను, చేపలు తినొచ్చు. చికెను, చేపలే అంటే మళ్ళీ ఆ రెడ్ మీట్ వద్దు, కొలెస్ట్రాల్ పెరిగే రిస్క్ ఉంటుంది. ఇక 2 వ్యక్తులు ఉన్నటువంటి ఇంట్లో రోజు పెరుగు, పాలు, వీటి కోసం కనీసం 30 లీటర్ పాలు అనేది అవసరం. ఇక కూరగాయలు 30 కిలో, అలాగే పండ్లు 1/4 కేజీ, ఇవి సరిపోతాయి. పాలు, పాల ఉత్పత్తుల్లో నాణ్యమైనటువంటి ప్రోటీన్స్ ఉంటాయి చెప్పుకున్నట్టుగా. రోజుకి కనీసం 300 to 350 మిల్లీలీటర్స్ పాలు లేదా పెరుగు తీసుకోవాలి. ఇక మాంసాహారం తినేవాళ్ళు కూడా సరైన పోషకాలు అందాలంటే ప్రతిరోజు ఆహారంలో మళ్ళీ పప్పులు, కూరగాయలు, పండ్లు ఉండేలాగా చూసుకోవాలి. శాకాహారులు రోజువారీ ఆహారంలో సోయా, పన్నీర్, ఇంకా పప్పులు, శనగలు, బఠానీలు, పల్లీలు ఇవి ఉండేలాగా చూసుకోవటం అవసరం. ఒక మనిషి రోజుకి 2 టేబుల్ స్పూన్ల కొవ్వు పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అంటే కొవ్వు పదార్థాలు అంటే ఆయిల్. అంటే రోజుకి 30 మిల్లీలీటర్కి మించి నూనె, నెయ్యి, బటర్ వాడకూడదు. 30 మిల్లీలీటర్ వరకు వాడుకోవచ్చు. ఒక ఇంట్లో 2 ఉన్నారనుకోండి, నెలకు 2 లీటర్ల కంటే ఎక్కువ నూనె వాడకూడదు. 2 లీటర్లకు లోబడే ఈ నూనె వాడుకుంటూ ఉండాలి.
ఇలాగ ఈ సమతులాహారం తీసుకోవాలి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఒకవేళ ఈ ప్రోటీన్ పెరగాలంటే అప్పుడు దీనికి సంబంధించి ఆయుర్వేద పద్ధతిలో దీన్ని ఎలా పెంచుకోవాలి అంటే దీనికి సంబంధించినటువంటి ఈ ఆయుర్వేద ఔషధాలు ఏమిటి అంటే ఆయుర్వేద మాంసేన వర్ధతి అంటుంది. అంటే మాంస పదార్థాలు, మాంసకృతులు ఇవి పెంచుతాయి. మాంస పదార్థాలు అనేవి మాంసకృతులను పెంచుతాయి. కాబట్టి ఇలాంటి మాంసాహార ఔషధాలు కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి. ఉదాహరణకు అజాశ్వగంధాది లేహ్యం. అజ అంటే మేక, దీని నుంచి తయారైనటువంటి లేహ్యం. అలాగే బృహత్యాగల్యాది ఘృతం. ఇలాగా యానిమల్ బేస్డ్ మెడిసిన్స్ కూడా కొన్ని ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటితోటి కూడా ప్రోటీన్ పెంచుకోవచ్చు. అలాగే ప్రోటీన్ పెంచేటువంటి సహజ పదార్థాలు, సహజ ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి. వీటిని వైద్య సలహాతోటి మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని అంశాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.